చరిత్రలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ప్రజల జీవితాలను వరదలకు బురదలకు వదిలేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. అక్రమ కట్టడంలో నివాసముంటూ ఏది నోటుకొస్తే అది మాట్లాడక వరద ముంపునకు భయపడి ఫ్యామిలీతో సహా సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోవడం మీరెక్కడైనా చూశారా? ఎక్కడ 420 గడు వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్, ఎంజాయ్ లైఫ్. పండగ ఓ పక్క లక్షల మంది జనాలు వరద నీటిలో చిక్కుకుంటే ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అధికార యంత్రాంగాన్ని ఫోటోషూట్ల కోసం వాడుకునే సీఎంను మీరెప్పుడైనా చూశారా? అటు చూడు బే. ఇది ఒక పెద్ద విపత్తిది, దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. దీనికి మీరు ఏమంటారు సార్? 3.5 లక్షల మంది ప్రజల జీవితాలను నీట మునిగితే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, పార్టీ నాయకులు గాని ప్రజల కంటికి కనిపించకుండా మంచి మాట మాట్లాడవరా జఫానా జఫడా. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా, పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టకుండా పనే మార్గం లేదా? లక్షలాది మంది వరద ముంపునకు గురైతే 7 7 మరబోట్లు మాత్రమే సిద్ధం చేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? ఒక 120 బోట్లు తెప్పించామే. నీళ్లు, ఆహారం, పసిపిల్లలకు పాలు లేక జనం హాహాకారాలు పెడుతుంటే పట్టించుకోని ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? ఏదైతే డ్రోన్ కెమెరాస్ ఫస్ట్ టైం ఆ డ్రోన్ కెమెరాస్ ఆహార పొట్లాలు మొత్తాన్ని అక్కడి నుంచి తీసుకొని ఎవరైతే అపార్ట్మెంట్ల మీద ఉన్నారో అక్కడికి తీసుకుపోయి వాళ్ళకి ఆ ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడకపోతే ఒక్కసారి విజయవాడ వైపు చూడండి. మనం పక్కన బాక్స్ లో ఉన్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. డ్రోన్ సిస్టమ్ ని, డ్రోన్ కెమెరాల ద్వారా ఫుడ్ ని సప్లై చేయడం అనేటువంటిది కొట్టొద్దు. వరదలో చిక్కుకుని విలవిలలాడుతున్న విజయవాడను చూడండి. జఫానా జఫడా. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తిట్టొద్దు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి 3.5 లక్షల మంది పడుతున్న నరకయాతన చూడండి. టొమాటో 1 కేజీ, పొటాటో 1 కేజీ, ఆనియన్. ఎక్కడ పెట్టుకునేది చెప్పు? ఎక్కడ పెట్టుకున్నా? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? వరద అంచనా, ముంపు నివారణ, సహాయక చర్యల విషయంలో దారుణంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూడండి. తీసుకొచ్చి 3,50,000 మందికి ఇప్పటికి తిండి పెట్టాం. ఇంకొక 1,00,000 మందికి పెడతాం. అంటే అది ఐఎండీ, ఇస్రో లాంటి సంస్థలు హెచ్చరించిన ముంబై నటి సేవలో తరిస్తూ ప్రజలను గాలి కొదిలేసిన చంద్రబాబు సర్కారును చూడండి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది నూనె డ్రైనేజారా? అంటే ఇప్పుడు రాత్రి కూడా ఇస్తున్నాం. ఎక్కడ చేయలేదంటే రెడీనెస్ జరిగితే తెల్లవారే కొందికి ఒక 120 బోట్లు తెప్పించామే. 100-200 కుటుంబాలకైతే సాయం చేయగలం గాని లక్షల మందిని తరలించలేమంటూ చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూడండి. ఆశ్చర్యకరిగించే విషయం ఏమిటి తెలుసా? ఈ నసగడ అప్పుడే వచ్చాడండి. ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నాను, ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో, ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదగ ఇంగ్లీషు ఏం కావాలి? స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్. అక్రమ నివాసంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు అర్ధరాత్రి చంద్రబాబు చేసిన హడావుడి చూడండి. ఓ గొడవ రే, అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. మీకే అర్థమైపోతుంది, చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ విషయం మాకు తెలుసులే. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. చూద్దాంలే. చూడటం
కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన